సరిపోద్దా పాక్కి ఈ దెబ్బ? ఇది మొదటి అడిగానా? ముఖ్యంగా పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారికి, వివి రావు గారికి, ఇక్కడ నా పక్కన కూర్చున్న ఎంజీ రావు గారికి, అందరికీ ముఖ్యంగా మొదటి ఫేజ్ ఆఫ్ అవర్ అటాక్ ఆన్ టెర్రరిజం. ఇట్స్ ఏ వార్ ఆన్ టెర్రరిజం ఈజ్ ఏ క్రిస్టల్ క్లియర్. ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ప్రొటెక్షను, 11,098 కిలోమీటర్ల కోస్తా తీర ప్రొటెక్షన్తో పాటుగా మన అంతర్జాలాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, పొలిటికల్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, మ్యారిటైమ్ స్పేస్ని, అన్నిటికి మించి సర్వీస్ సెక్టర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేసుకుంటా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీద కొడతా. The very difference between Balakot attack and this particular attack is we will go to any extent to exterminate terrorism and terrorist camps, be it in your country, that is Pakistan, be it in Pak-occupied Kashmir. Anedi, this is the first symbolic and strategic operation conducted by our armed forces, ably led by Honorable Prime Minister Sir and National Security Advisor Sri Ajit Doval Sir team to. What I would like to say is, మనము ఇప్పుడు దేశభక్తి, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాలని ఫాలో చేస్తా, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకొని దాని మీద క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా మెదగటము. వర్మ గారు, 99 టీవీ ద్వారా మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు ఫాలో అవుతా ఒక క్రమశిక్షణ కలిగిన యూనిఫామ్ లేని సైన్యంగా దేశం కోసం మనం ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు అప్పీల్. మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు మొదటి స్వతంత్ర పోరాటంలో అసువులు బాశారు. ఆయన మునిమనవుడిగా, being the great grandson of Kannegenti Hanumantu, I deemed it to be India's second freedom struggle against terrorism. It is, the battle is no longer between India and Pakistan. India stands for humanism. Celebration of humanism is what India is fighting for. Condemning and exterminating terrorism from the root causes is what we are supposed to lead, and we will do that whatever it takes by. And everything is fair in love and war, but at the same time we are not going to forget, we have to uphold the international law, international humanitarian law, international ga unna norms ni edini ibbandi kaliginchakunda. Civilians, Pakistan lo unna civilians are not our enemies, very clear. Yeah, our enemies are terror camps and terrorism. So it is a fight between either you are with humanism or you are with terrorism or terrorists. The whole world is rallying in favor of India because India is championing the cause of humanism. That's what I would like to say. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అండి, దీని మీద అమిత్ షా గారు స్పందించారట. స్పాక్ స్పందన పెట్టి ఆపరేషన్ 2 ఉంటుందని చెప్పి ఆయన సిద్ధం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ 2 సిద్ధం. మీరు ఏం చెప్తారో సమాధానం చెప్పండి, దాన్ని బట్టి మా మూమెంట్ ఉందండి. ఏ రకంగా చూడాలి సార్ అమిత్ షా గారు హెచ్చరికని? లాస్ట్ 15 సంవత్సరాలుగా నేను నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో రాజీనామా సమర్పించి ముంబై 26/11 అటాక్స్ జరిగిన తర్వాత నా మనస్సు కలిచివేసిన సంఘటన అది. నాతో పాటు కొన్ని లక్షల హృదయాలు, కోట్ల హృదయాలను కలిచివేసిన సంఘటన. దానికి ప్రతిస్పందనగా నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ పెట్టి, మానవ రక్షణ అధ్యయన సంస్థ, ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు దాంట్లో ఉన్నారు. మేము ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నాం, మీకు తెలుసు వర్మ గారు. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా యువతకి మేము దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద ట్రైనింగ్ ఇస్తా. మేము ఒకటే చెప్తున్నాం, అంటే మాకున్న అవగాహనతో. ఇవాళ యుద్ధం వచ్చిందని నేను టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడట్లా. I have been a sincere and a serious research scholar on issues related to national security and foreign affairs and geopolitics. So after studying in many countries, including Israel, I had been and studied in Israel, International Institute for Counterterrorism, and many other countries I was there. I say, and I look at this particular MHA, Sri Amit Shah gaరి statement ni etla chustunanante, phase 2 will be on the vital installations of the terror camps and the terrorists whoever behind, even if it is Pakistani government. That is the phase 2.
పాకిస్తానీ ఐఎస్ఐ, పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ యొక్క మూలాలతో పనిచేస్తున్న పాక్ టెర్రర్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న క్యాంపులను కొడతాం ఫేజ్ 1 అయితే, ఫేజ్ 2 ఏంటంటే వైటల్ ఇన్స్టలేషన్స్ మీద మనము వాళ్ళ వైటల్ ఇన్స్టలేషన్స్ మీద కొట్టి ముఖ్యంగా గగనతలము, ఉపరితలము, భూతలము, ముల్లోకాల్లో ఎక్కడున్నా ఉగ్ర మూలాన్ని పెకిలించి వేయటం మొదటి స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ, ఆ ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాక్లో ఉన్న ఏ శక్తి అయినా సరే, ఇంక్లూడింగ్ పాక్ ఆర్మీ, పాక్ ఐఎస్ఐ, దట్ ఈస్ అవర్ phase number 2. So we have to plan, prepare, perspire and inspire our country in this particular time by strictly adhering, అంటే ఫాలో చేస్తా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా మన జెండా, మన ఎజెండా ఒకటే, భారత మాత రక్షణ, భారతదేశ రక్షణ. 15,000 కిలోమీటర్లు భారతదేశ భూ సరిహద్దుని కాపాడుకుంటా 3,323 కిలోమీటర్లు పాకిస్తాన్తో మనకి భూ సరిహద్దు ఉంది వర్మ గారు. అందుట్లో 740 కిలోమీటర్లు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది పాక్కి భారత్కి మధ్య. దాన్ని కాపాడుకుంటా భారతదేశంలో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్, పట్టణాలని కాపాడుకుంటా మనం ఒకే తాటిపై నిలిచి, we the people of India have come together to ensure safety and security to our motherland. That's what phase 2. రైట్.